ఆగస్టు 16 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజున ఆగస్టు 16వ తేదీ ఆదివారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. 16వ తేదీ పంచాంగ వివరాలు మాత్రమే. వార ఫలాలు మాత్రం 16వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూస్తాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈ రోజున శుక్లపక్ష చతుర్థి. ఆదివారం రాత్రి 6:56 వరకు ఉంది. ఉత్తరానక్షత్రం ఉదయం 6:26 వరకు ఉంది. వర్జం పగలు 2:50 నుంచి 4:26 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:26 నుంచి 2:02 వరకు ఉన్నాయి. ఈ రోజున సాయంత్రం 4:42 నుంచి 5:32 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:15 సమయం అనుకూలంగా ఉంది. ఇక మరి మనకి ఉన్నటువంటి గ్రహచార రీత్యా ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాలు చూద్దాం. ఈ వారంలో ఇవాళ చవితి ఆదివారం ఉత్తర వెళ్ళగా హస్త నక్షత్రం ఉదయం 6:26 దగ్గర నుంచి. ఇది స్వామివారికి బాగా ప్రీతికరమైనటువంటిది, గణపతి స్వామివారికి. అలాగే ఈ రోజున దూర్వా గణపతి వ్రతం అని చెప్పేసి వ్రతం కూడా మనకి పండగల్లో పంచాంగాలు రాసి ఉంటుంది. నిన్నటి రోజున గోచార ఫలితాలు చెప్పుకున్నాం. దూర్వా గణపతి వ్రతం రాసి ఉందని చెప్పేసి చదివేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇది ఎందుకు ఏం చేస్తారని వ్రత సంబంధమైనటువంటి కల్పాల్లోంచి మీరు స్వయంగా తెలుసుకోండి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వారంలో రేపు 17వ తారీఖు నాడు సింహ సంక్రమణం జరుగుతోంది. రవి సింహరాశిలో ప్రవేశిస్తారు. ప్రతి నెలలోనూ కూడా ఈ సంక్రమణం జరుగుతుంది. ఆ సంక్రమణం రోజున కనుక పితృతర్పణాలు చేస్తే పితృదోషాలని పోతాయని చెప్పేసి శాస్త్రవాక్యం. ఆ తర్వాత మనకి ఈ వారంలో వరలక్ష్మి వ్రతం 21 శుక్రవారం. ఈ వరలక్ష్మి వ్రతం మీద భిన్నమైనటువంటి కథనాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ శ్రావణ శుక్ల పూర్ణిమాయాం ఉపాంత్య భృగువాసరే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మనకి ఒక సూత్రం ధర్మశాస్త్రంలో రాసిపడింది. దానికి దగ్గరగా ఉన్నటువంటి అనేటువంటి అంశం. అందులో భాగంగా ఈ వరలక్ష్మి వ్రతం ప్రతిసారి కూడా మన సాంప్రదాయమైన ఆచారంలో 2వ శుక్రవారం నాడు చేసుకోవడం అలవాటుగా నడుస్తుంది. అయితే పూర్ణిమ కనుక ఒకవేళ 3వ శుక్రవారాన్ని చూపిస్తూ పూర్ణిమ కనుక వస్తే అప్పుడు దీని మీద కొంచెం ధర్మ సందేహాలు వెలుబుచ్చే పరిస్థితులు వస్తుంటాయి. కానీ మనకి సాంప్రదాయంగా ఉన్న 2వ శుక్రవారం పేరుతోనే మనకి ముందుకు వెళ్ళిపోయే అలవాటు ఉంది. పూర్ణిమోపాంత్య భృగువాసరే వరలక్ష్మి వ్రతం అనేటువంటి అంశాన్ని మనకి గ్రంథాలు తెలిసినాయి. భార్గవవాసరే వరలక్ష్మి వ్రతం. కౌముది అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ విషయాన్ని ఉటంకించినట్టుగా వ్రత నిర్ణయ కల్పవల్లి అనేటువంటి ఉంది. ఇందులో ఉపాంత్య అనేటువంటి పదానికి మనకి సమీపం అని వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తారు. ఆ పదానికి సంస్కృత పదం. మనకి వావిళ్ళ వారి వ్రత కథ తెలుగులో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారమే రాసిపెట్టింది. వావిళ్ళ వారు ఇచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం వ్రత కథలో పౌర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని అది ఆసరా చేసుకుంది. ఉపాంతి అంటే దగ్గరగా ఉన్నదని పదం వస్తూ ఉంటుంది సంస్కృతానికి. ఇది రెండోది ఏంటంటే దీనికి పౌర్ణిమ కనుక సూర్యాస్తమయం ప్రదోషకాలంలో కూడా ఉంటే, ప్రదోషకాలం వరకు ఉంటే, గతంలో పెద్దలు పంచాంగాల్లో 2వ శుక్రవారం రాయకుండా ఆ 3వ శుక్రవారాన్ని తీసుకున్నటువంటి సందర్భం రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ 3వ శుక్రవారానికి ఈసారి మనకి ఉదయం పూటే పౌర్ణమి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలామందికి అంటే కన్ఫ్యూజను, ఏమంటే ఇది 28వ తారీఖు నాడు పౌర్ణిమ శుక్రవారం, నీకు ఉదయం పూట 9:12 వెళ్ళిపోతుంది. ముఖ్యకాలం అనేది ఉటంకించినటువంటి వ్రతాలకి సహజంగా సంగవకాల స్పర్శ ఉన్నటువంటి సంగవకాలంలో ఉన్నటువంటి తిథిని తీసుకోవడం అలవాటు ఉంటుంది. అయితే ఇక్కడ పాత పంచాంగాలను తిరిగేసి చూసినప్పుడు పిడివర్తివారి పంచాంగాల్లో ప్రదోషకాలం దాకా పౌర్ణిమ ఉన్న రోజున ఆ రోజే వ్రతం వరలక్ష్మి వ్రతం రాయడం. ఆ పౌర్ణిమ శుక్రవారం 3వ శుక్రవారంగా వచ్చినటువంటి పౌర్ణిమ శుక్రవారాలు మధ్యాహ్నం లోపుగా కనుక అయిపోతుంటే అప్పుడు రాయకపోవడం జరిగిన సంఘటనలకి నేను పెద్దలు, ఆ కుటుంబంలో మంచి పెద్దలు పండితులు ఉన్నారు, వాళ్ళని అడిగాను. అయితే సూర్యాస్తమైన తర్వాత ఉన్నటువంటి తిథినే మనం తీసుకోవాలయా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పడం. ఆ విధానాన్ని చూసుకుని నేను కూడా నా పంచాంగంలో
కప్పుల పంచాంగం చెప్పి వస్తూ ఉంటుంది. ఇందులో ధర్మశాస్త్ర విషయం కూడా రాశాను. దీనికి కారణం 21 తారీఖు అంటే వరలక్ష్మి వ్రతం అనే కారణం కూడా ఈసారి పౌర్ణిమ శుక్రవారం ఉదయం పూట 9 గంటల 12 నిమిషాలకు వెళ్ళిపోయింది కాబట్టి అనేటువంటి అంశంలో ఈ పౌర్ణిమ ఉపాంత్య భార్గవాసరే వరలక్ష్మి వ్రతం అనే పదానికి కౌముదిలోని వాక్యానికి వ్రత నిర్ణయ కల్పవల్లికారుడు కూడా పౌర్ణిమ నాడు కనుక పూర్తిగా పౌర్ణిమ ఉండి ఆ రోజు శుక్రవారం కనుక ఉంటే ఆ రోజు చేసుకోమని రాశాడు. శాస్త్రవాక్యం అలా ఉన్నప్పటికీ కూడా మనకి ఆచారంలో 2వ శుక్రవారం నాడు చేసుకుని అలవాటుంది కాబట్టి అందరూ కూడా దాన్నే అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి మరి ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. వారి ఫలితాలు: ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు రాశి వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి, దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, రోజువారీ స్నానం, భోజనం, డ్యూటీకి వెళ్ళి రావడం, నిద్ర, ఆహారం అన్నీ కూడా నిబద్ధతతో కూడుకుని నడుపుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కొంచెం మధ్య మధ్యలో మాట భేదాలు వచ్చినప్పటికీ కూడా తెలివిగా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూస్తారు, ఖర్చులు నియంత్రించగలుగుతారు. మరి ఈ వారం అంతా కూడా నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సజావుగా చక్కగా నడుస్తూ ఉంటాయి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తారు, ఆ మొండి ధైర్యం మీకు లాభిస్తుంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కొంచెం శుక్రుడు షష్టంలో ఉన్న కారణంగా దూకుడుదనం తగ్గించి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కొనుగోలు అమ్మకాలు, వీటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భృగు షట్కం అంటే శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, ఏళ్ళలో ఉన్నాడు, పరస్పరం వీక్షణ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత నమ్మి మోసపోయే లక్షణాలు ఉంటాయి, పనులు ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది, ఏ పని కూడా ఇన్ టైంలో జరగకపోవడం అనేది జరుగుతుంది. ఆ వ్యవహారాల్లో మాత్రం కోర్టు వ్యవహారాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త వహించాలి. అవకాశం కుదిరితే కనుక ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో మరి మీరు లక్ష్మీ అమ్మవారిని తెల్లటి పుష్పాలతో అర్చన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మరి అక్కడ లక్ష్మీ నృసింహకరావలమ్మ స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సహజంగా ఈ వారంలో ప్రోగ్రెస్ బాగుండి భవిష్యత్తు మీద ఆశ జనించే రీతిగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. రాబోయే వారం రోజులు కూడా మరి అధికారులతో స్నేహభావాలు బాగుంటాయి. ఎంప్లాయీస్కి వాళ్ళ కింద అసిస్టెంట్లకి మధ్యలో బాండింగ్ బాగుంటుంది. కుటుంబ సభ్యులకి మీకు కూడా బాండింగ్ బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. శుభకార్యాలు, పుణ్యకార్యాలు వీటితో కాలక్షేపం జరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకోవడం, లేకపోతే వాళ్ళని ఫోన్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకోవడం చాలా ఆనందంగా కలెక్షన్ చేసే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు, ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు కూడా చాలా బాగా నడుస్తుంది. అయితే ఈ కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు కానీ, వాహనాలు కొనుగోలు అమ్మకాలు కానీ, వాటిల్లో మాత్రం కొంచెం మానసికమైన ఒత్తిడి ఉండే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా వ్యవహారాలు ఫైనలైజ్ చేయడంలో ఒక చక్కనటువంటి తెలివితేటలు, మంచి నిపుణత ప్రదర్శించి మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు రావాలి, నాకు ఇంకా అభివృద్ధి రావాలి అనుకునే వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత మిథున రాశి. ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం కనబడుతుంది, చిన్న చిన్న హర్డిల్స్ ఉంటాయి, అయితే అవి పెద్ద స్థాయి కాదు. రెండవది, మిథున రాశి వాళ్ళకి గత సమస్యలకి పరిష్కార మార్గాలు కనబడతాయి, భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. మీ ప్రపోజల్స్, ప్లానింగ్ ఇక్కడి నుంచి వరుసగా కంటిన్యూషను మీరు బాగా వేగం, టైంని వేస్ట్ చేయకుండా వేగం చేసి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలను కూడా స్పీడప్ చేస్తే ఇప్పుడు గురుబలం బాగుంది, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు రాబోయే నెల 15 రోజులు. కుజుడు జన్మంలో ఉన్న కారణంగా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మిగతా రవి, బుధ అందరూ కూడా అనుకూలంలోకి వెళ్తున్నారు. ఇటువంటి గ్రహచారం రాబోయే కాలంలో ఇంకా ప్రోగ్రెస్ని పెంచే రీతిగా చూపిస్తోంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు సత్కాలక్షేపంతో, అంటే వ్యవహారాలు స్పీడ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళండి. ఎన్నో చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది, లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా దిగ్విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ వారం రోజులు కూడా మిథున రాశి వాళ్ళకి ప్రోగ్రెస్ బాగుంది. ఈ వారమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాబోయే కొద్ది కాలం పాటు సమయం అనుకూలంగా ఉంది. మీరు దీన్ని సొమ్ము చేసుకుంటే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత పునరుసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార సమస్యలు తీరుతాయి. మృగశిర 4, 3 పాదాలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి రవి, కుజ, రాహు, కేతు సంబంధమైనటువంటి ఆటంకాలు బాగా కనబడుతున్నాయి. అయితే గురుబలం బాగుంది. కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే శుక్రుడు కూడా అనుకూలిస్తాడు. పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా ఉంటూ ఉంటాయి. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం, ఇలాంటి అక్కర్లేని ఆలోచనలన్నీ కూడా బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. వాటిని కనుక సరి చేసుకుంటే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించండి. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో గోప్యం మెయింటైన్ చేయడం మంచిది. అలాగే ప్రతి పని కూడా మీరే స్వయంగా అబ్జర్వ్ చేసుకుంటూ స్టడీ చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. తద్వారా మీకు చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. తొందరపాటు ధోరణి ప్రదర్శించిన, ఎవరి వ్యవహారాల్లో అధికంగా కలగజేసుకున్నా మీకు కొంచెం సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. జాగ్రత్తగా ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తాయి. అజాగ్రత్తగాను, దూకుడుగాను ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. తదుపరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. జాగ్రత్త పడడం అనేది ఒక ప్రాక్టికల్గా మీరే ఎంజాయ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీకు సమస్యలు తీరి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గమనించుకోవాలి. కారణం పాపగ్రహాలు ప్రతికూలంగాను, శుభగ్రహాలు అనుకూలంగానూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారో ఆ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. తదుపరి మీకు అవకాశం కుదిరితే కనుక ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా మీరే కూలంకషంగా పరిశీలించుకునే రీతిలో కార్యక్రమాలను కూడా బాగా స్టడీ చేసుకుని ముందుకు వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సాయంకాలం సమయంలో అవకాశం కుదిరితే కనుక మీరు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత సింహరాశి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి సమస్యలు రావు. మీకేమవుతుందంటే ప్రతి పనిని కూడా నేను సాధిస్తా, నేను చేస్తా అనేటువంటి లక్షణాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు ఉన్నారనుకోండి, చాలా దూకుడుగా ప్రతి దాంట్లోనూ కూడా షేర్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, ముందు వెనక ఆలోచించకుండా. అలా కాదు, కొంచెం ప్రశాంతంగా ఆలోచన అలవాటు చేసుకోండి. జాగ్రత్తలు పడండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో పనులు ఆలస్యం అయితే బాధపడవద్దు. కానీ అన్ని పనులు కూడా స్వయంగా చేసుకోవడం అలవాటు పడండి. మిత భాషణ, ఓర్పు అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గురువు, రవి, బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా జాతకరీత్యా సింహరాశి వాళ్ళకి అనుకూలం తక్కువగా ఉన్నారు. అయితే శుక్రుడు, కుజుడు అనుకూలంగా ఉన్న కారణంగా సమస్యల్ని గ్రహించి సరి చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసుకునే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా సమస్య పరిష్కారానికి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన సింహరాశి వాళ్ళకి అన్ని పనులు చక్కగా నడుస్తాయి. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తారో వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త పాటించాలి. మీ కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, లేకపోతే రుణాల వ్యవహారాలు కానీ ఇతరులతో షేర్ చేసుకోవద్దు. అంతా కూడా గోప్యంగా ఉంచండి. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాలు బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి సమస్యలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది.
వీళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ వీళ్ళకున్న సందర్భంలో వ్యయంలో ఉన్నటువంటి రవి, అంటే ఇప్పుడు వ్యయంలోకి రవి వస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి రాబోయే 2 మాసాల పాటు చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద అన్ని పనులు కూడా వీళ్ళు శుక్ర గురు సంచార అనుకూల ప్రభావం చేత అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పనులు ఆలస్యం అవుతాయి. రవి శని ఇద్దరు సంచారం బాలేదు కాబట్టి ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ప్రదోషకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కానీ శివాలయంలో కానీ 11 ప్రదక్షిణాలు చేయడం చేస్తే, కుదిరితే 2 చోట్ల కూడా ప్రదక్షిణాలు చేస్తే మీకు చాలా మంచి మార్గాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా ఒత్తిడికి లోనవుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి వీళ్ళకి ఇక్కడ వ్యయంలో శుక్రుడు ఉన్న కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అయితే ఐశ్వర్యప్రదంగా, మంగళప్రదంగా మొత్తం అంతా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు, మంచి ప్లానింగ్లో ఉంటారు, కొన్ని సందర్భాల్లో బాగా మొండిగా ఉంటారు. అయినప్పటికీ కూడా అన్ని వ్యవహారాలు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం స్నేహబంధాలు, భావాలు కలవకపోవడం ఇట్లాంటివి జరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటారు. కార్యక్రమాలను ముందుగానే గమనించుకుంటారు. సమస్యలను ముందుగానే గమనిస్తారు. పరిష్కార మార్గాలు వెతుకోవడంలో కృతకృత్యులవుతారు. అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితం గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అక్కడక్కడ కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ వాటి తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారంలో మంచి మార్పులు ప్రారంభమవుతూ ఉంటాయి. క్రమక్రమంగా 1 by 1 రవి దశమంలో వస్తున్నారు. రవి దశమంలోకి వస్తే ఆయన అనుకూల స్థితిని బాగా ఏర్పాటు చేస్తారు. గురుబలం కూడా బాగుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో గతం కంటే కూడా మంచి మార్పులు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి మార్పులు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అనేక విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునేందుకు గట్టి కృషి చేసి వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎన్నో లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తతో అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్తారు. చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో మాత్రం కొంచెం మానసికంగాను, శారీరకంగాను కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్యారాధన చేసుకుని బయటికి వెళ్తూ ఉండండి. తద్వారా మీకు చాలా మంచి మార్పులు కలుగుతాయి. ఇంకా అవకాశం ఉంటే ఎరుపు రంగు వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని సంచారం చేస్తూ ఉండండి. తద్వారా మీకు మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అండి. సప్తమ కుజుడు అనుకూలం లేదు, అష్టమ గురువు అనుకూలం లేదు. ఇక్కడ రవి బుధ సంచారం కూడా అనుకూలం కనబడట్లా. అయితే ఇక్కడ శుక్రుడితో ఇబ్బంది లేదు. శని వల్ల కూడా అర్ధాష్టమ శని అయినప్పుడు కూడా పెద్దగా ఇబ్బందులు రావు. రాహుగతులతో ఇబ్బంది లేదు. అందువలన చాలా జాగ్రత్తగా ఏదో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చెందినటువంటి 3 నక్షత్రాలు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారంలో అంత సఖ్యత, స్నేహభావాలు, సానుకూలత, మంచి ఫలితాలు అనేది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. కాబట్టి అవకాశం కుదిరితే నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలమ్మ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా కొన్ని సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. మీ పర్సనల్ జాతకం మీ సిద్ధాంతి గారికి చూపించుకోండి. ఆయన దాని మీద కనుక దశలో బాగుంటే
ఈ గోచార ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది, లేకపోతే ఇబ్బందికరం ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టైం టు టైం యాక్టివిటీ అంతా కూడా బాగుంటుంది. మీ నడవడి కొంచెం దూకుడుగా ఉండి ఎదుర్కొనే వాళ్ళ దగ్గర మానసికమైన శారీరకమైన ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ అంతా బాగుంటూ ఉంటుంది. గురుబలం బాగుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు, శని అనుకూలంగా ఉన్నాడు. కానీ మధ్య మధ్యలో చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే రవి సంచారం అనుకూలం లేకపోవడం, రాహుకేతులతో చికాకులు వచ్చే అవకాశాలు కనపడడం. తెలివిగా ఓర్పుగా సమస్యలు దాటే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎన్ని చెప్పినా సమస్యలు రాకుండా మాత్రం ఉండదు. అయితే ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించి సమస్యలని జాగ్రత్తగా ముందుగా గుర్తించి అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త వహించి అలాగా ఓర్పుగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి సత్ఫలితాలు ఉంటాయి. దూకుడుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ధనిష్ట 1-2 పదాల వాళ్ళకి సాధారణంగా విజయాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని విధాలు కూడా తగు జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. అవకాశం పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యాస్తమయం అయిన తర్వాత దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం చాలా అవసరం. కుంభరాశి. గ్రహచారం అంతా కూడా ఇబ్బందికరంగాను విరుద్ధంగా నడుస్తుంటే ప్రస్తుతం ఇప్పటిదాకా రవి అనుకూలం ఉంది. ఈ వారంలో రవి కూడా ప్రతికూల స్థితిలోకి వెళ్తున్నారు. ఉద్యోగ విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త మీ యొక్క ప్రతి అంశంలోనూ అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మీ జాతకాలు ఒకసారి మీ సిద్ధాంతాల చేత స్టడీ చేయించుకుని, గోచారం కూడా స్టడీ చేసుకుని, రెండింటికి కూడా మిక్స్ చేసి ఇంకా ఫలితాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోండి. ప్రస్తుతం కుంభరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ జాతకాలని పరిశీలింప చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ఈ వారం రోజులు కూడా ఎవరైనా ఎక్కడైనా నవగ్రహ హోమం సామూహికంగా చేస్తుంటే కూడా మీరు వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుని అక్కడ స్వయంగా కూర్చుని ఆ నవగ్రహ హోమం కూడా చూసి దానికి సంబంధించిన శాంతి మార్గాలను కూడా అనుష్ఠించి రండి. తద్వారా మీకు కొంచెం మంచి జరిగే అవకాశం వస్తుంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. కోపావేశాలు తగ్గించుకోవాలి. అందరితోనూ స్నేహంగాను ప్రేమపూర్వకంగాను మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అంతా అనుకూల స్థితి ఉంటుంది. అలాగే ఈ వారం రోజులు కూడా ఈ మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలెక్షన్ జరుగుతుంది. అలాగే పూర్వభద్ర 4 పదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి, రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఎక్కడ ఇబ్బందులు లేకుండా జీవనం సాగే అవకాశం గోచరిస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.